కరెక్ట్. యాహ్! సో ఇప్పుడు మనం మాయలో చూసుకుంటే మీతో పాటుగా హూ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ అదర్ క్యారెక్టర్స్ ప్లేయింగ్ ఇన్ దిస్? కిరణ్ గారు అని ఉన్నారు. హీఈస్ ప్లేయింగ్ అనదర్ బికాస్ దిస్ ఈస్ అ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఫిల్మ్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అ కీ పర్సన్. ఎవరు కూడా టైం పాస్ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అనేది లేదు. సో సురేష్ కొండెట్టి గారు హీఈస్ ఆల్సో ప్లేయింగ్ అనదర్ కీ రోల్. సప్నా గారు అని ఉన్నారు. స్వప్న గారు అని కూడా ఆమె చేస్తుంది. సిరి అని ఇంకో అమ్మాయి, ఆమె రెక్కీలో నేను రెక్కీ చేసేటప్పుడు అందుట్లో షీ వాజ్ స్మాలర్ క్యారెక్టర్. షీఈస్ కమ్ అండ్ గో క్యారెక్టర్ ఉంది రెక్కీలో. అప్పుడు కూడా పరిచయం చేసి మాట్లాడుకున్నాము. ఆమె నాతో ఫోటో దిగింది, అంతా అయిపోయింది. కట్ చేసి ఇక్కడ మాయాకు వస్తే, మేడం నేను ఎవరు తెలిసిందంటే, అవును కదా నేను చూసినట్టుంది అంటే, నేను రెక్కీ టైంలో మీకు కలిసాను కదా. సో ఈవెన్ షీ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్, నేను ఒక 2 ప్రాజెక్ట్స్ చేసి రిటర్న్ వచ్చేసరికి షీ హ్యాస్ గ్రోన్ సో మచ్. షీ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మాయా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హర్. సేమ్ పీపుల్ మన కళ్ళు ముందుకు వస్తుంటే అది చూడడానికి హ్యాపీగా ఉంది. అయితే ఎలాగో మనకి సురేష్ కొండెట్టి గారు అనేది ఒక టాపిక్ వచ్చింది. సో ఎప్పుడు కూడా అంటే ప్రేక్షక పాత్ర లేదంటే ఇట్లా ఇటువైపు కూర్చొని క్వశ్చన్స్ అడగటం, ఇట్లా చేయటం, అంటే ఆ మూవీలో అది బాగాలేదు ఇది బాగాలేదు, ఫ్లాలెస్గా ఏదైనా ఫ్లా చూపించడం అట్లా ఉంటుంది. ఇప్పుడు సురేష్ కొండెట్టి గారు స్క్రీన్ మీద చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే దే గాట్, అంటే చూసే వాళ్ళకి కూడా ఒక రైట్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ దొరికినట్టే. అట్లా ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టరైజేషన్, అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా సీన్స్ ఉన్నాయా? దీనికి లేదు, నాకు తనకి కాంబినేషన్స్ ఏం లేవు. నా ట్రాక్ వేరు, ఆయన ట్రాక్ వేరు. బట్ ఐ థింక్ ఈస్ డన్ నేను కూడా ట్రయల్ షోనే చూశాను. డీసెంట్ జాబ్ చేశారు ఆయనకి ఇచ్చిన ఆ రోల్లో అతనికి. బికాస్ హీఈస్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్, ఏం అలా కాదు కదా. అతనే చెప్తున్నారు చాలా టైం తర్వాత ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ దొరికింది, ఇదే ఫస్ట్ టైం ఒక నటుడుగా నాకు స్పేస్ దొరికింది అంటున్నారు. బట్ ఐ థింక్ హీఈస్ డన్ అ డీసెంట్ జాబ్. చాలా మంది ఫస్ట్ సినిమాకి అంతా కూడా చేయలేకపోతారు. హీఈస్ డన్ అ నైస్ డీసెంట్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇది చూస్తే ఒక ఫీమేల్ సెంట్రిక్ లాగా అనిపిస్తుంది. డస్ ఇట్? yes very much yeah అంటే యాక్టర్స్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు కానీ ప్రైమ్ సబ్జెక్ట్, ద సెంట్రల్ సబ్జెక్ట్ ఇస్ దిస్ మాయా అండ్ ఈ ట్రాకే మెయిన్. సో ఇప్పుడు మనం చూస్తే హారర్స్లో ఆ జనరల్లో చాలా మూవీస్ వచ్చింది. సో వెన్ వీ కంపేర్ విత్ ద అదర్ ఫిలిమ్స్ లైక్ అదర్ కాంపిటేటివ్ ఫిలిమ్స్ ఇన్ ఇస్ జనరల్ స్టైల్, సో లైక్ హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ మాయా? ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఇప్పుడు దెర్ ఈస్ ఓన్లీ నౌ డేస్ అగైన్ నేను వింటున్న కొన్ని కథల్లో అండ్ అన్నింటిలో కూడా కొత్త మేకర్స్ మైండ్స్లో దిస్ అవర్ జనరేషన్, యూ కెన్ సే ద పీపుల్ ఇన్ దర్ లేటర్ 20s అండ్ ఎర్లీ 30sలో ఉన్న బ్యాచ్, దే ఆర్ మర్జింగ్ జానర్స్. ఇప్పుడు హారర్ సినిమా అనేది మనం చాలామంది చూసాము, థ్రిల్లర్ అనేది చూసాము, ఇమోషనల్ డ్రామా చూసాము. వెన్ ఇట్ ఈస్ అ మర్జర్ ఆఫ్ ఆల్ 3, ఇట్ ఈస్ హారర్, థ్రిల్లర్ అండ్ అన్ ఇమోషనల్ డ్రామా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ఫ్యూజన్ జానర్. సో ఇప్పుడు ఫ్యూజన్ జానర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనము రొమాంటిక్ కామెడీ చూస్తున్నాము, హారర్ కామెడీ చూస్తున్నాము. సో ఇవన్నీ ఇప్పుడు ఒక లాస్ట్ ఈ 5-6 yearsలో ఎక్కువ మీకు అలాంటి మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ ముందు అయ్యాయి కానీ ఇప్పుడు ఎక్కువ అలాంటివి కనిపిస్తున్నాయి. సో ఇది కూడా అలాంటి ఒక మిక్స్డ్ జానర్, విచ్ ఇస్ వై ఇట్ ఇస్ స్పెషల్. మీకు పోస్టర్ చూసేటప్పుడు లేదా టీజర్ చూసేటప్పుడు హారర్ ఎక్కువ అన్నట్టు అనిపించవచ్చు. నాకు కథ వినేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటి ఓన్లీ హారర్ నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ అరుపులు, స్క్రీమింగ్, ఏదో దయ్యాలు అదే రౌండ్లో అవుతుంటుంది కానీ ఏదో ఒకటి ముందుకు వెళ్ళదు, స్టోరీలో ఏదో ఒకటి ఉండదు. సో అలా కంటెంట్ లేకపోతే టైంపాస్ ఊరికి అరుపు స్క్రీమింగ్ నాకు చూడడం కూడా ఇష్టం ఉండదండి అని చెప్పి నేను చాలాసార్లు హారర్ అనగానే అంటాను. సో ఇది నరేషన్ చేసేటప్పుడు అయ్యో మళ్ళీ హారరేనా ఎలా చెప్పాలి అనుకున్నా. బట్ ముందుకెళ్తే నో, దిస్ ఇస్ నాట్ హారర్, జస్ట్ హారర్ ఏమో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బట్ హారర్ కాదు, థ్రిల్లర్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది కానీ థ్రిల్లర్ కాదు. అట్ ది ఎండ్ ఇట్ ఈస్ అన్ ఇమోషనల్ డ్రామా. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఐమ్ లైక్ ఓకే, సో ఇట్స్ అ జర్నీ. సో ఈవెన్ ఇమోషనల్లీ ఇదేమో అని చూస్తుంటాం కానీ లాస్ట్కి అవన్నీ కాదు ఇది అనే సినిమా చెప్తుంది. అది నాకు నచ్చింది. అంటే ఈ క్లైమాక్స్లో ఏం చెప్తుంది, అంటే మెసేజ్ ఏమి ఇస్తుంది, అంటే దేని గురించి? అదే ఇట్స్ అన్ ఇమోషనల్ డ్రివన్. అంటే అది చెప్తే మీకు ఇప్పుడు అవును, బికాజ్ ఎందుకంటే సినిమా ఆ జర్నీ మీకు ఆ ఫన్ పోతుంది కాబట్టి దట్ అప్రోచ్ షుడ్ బి లైక్ యూ గోయింగ్ టు వాచ్ సంథింగ్ కాల్డ్ మాయా. బట్ దట్ మూవీ, ఆ మాయా అనేది ఏంటి, ఎందుకు, అవన్నీ మీకు లాస్ట్లో రివీల్ అయిపోతుంది ఇన్ అ వెరీ నైస్, వెరీ మీనింగ్ఫుల్ వే. ఎస్, అండ్ లైక్ మనం చూస్తే ఇప్పుడు మనకి హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రమేష్ గారు? అంటే మీరు అన్నట్టు డెబ్యూ డైరెక్టర్, సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్. లైక్ ఐ సెడ్, హీ బిలీవ్స్, అతను చెప్తారు మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద, ఎలా ఒప్పుకున్నారు మీరు. బట్ ఐ థింక్ ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్. అంటున్నాను కదా, ఇప్పుడు నేను చాలా సినిమాలు పనిచేశాను. ఎంతోమందికి నేను డెబ్యూ చేసేటప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉన్నారు. ఇదే ఇండస్ట్రీలోనే కాదు, కన్నడ సినిమాల్లో కానీ వాళ్ళు ఫిక్స్డ్ అసోసియేట్ డైరెక్టర్సే. ఎంతోమంది డెబ్యూ అయ్యి కెరియర్ ఫినిష్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు ఇంకా అక్కడ. అంటే ఆ రిస్క్ టేకింగ్. నేను అంటుంటాను మీ డెబ్యూ ఎప్పుడండి అంటే, పోన్లేండి
అంటే బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సినిమా మొత్తం వాళ్ళకి తెలుసు. ఎంతెంత డైరెక్టర్స్ డెబ్యూ చేసే వాళ్ళు వాళ్ళని అసోసియేట్గా తీసుకొని చేస్తున్నారు, ఎందుకంటే సినిమా మొత్తం వాళ్ళు గైడ్ చేస్తారని. కానీ అంత నాలెడ్జ్ ఉండి కూడా వీళ్ళకి నేను నా ఫేస్ పెట్టి నా పేరు పెట్టి నేను ఒక డైరెక్ట్ చేయగలుగుతాను, నేను ఆ రిస్క్ తీసుకుంటాననే ఒక ఆ ధైర్యం అనేది చూడండి అందరికీ ఉండదు. బట్ ఎవరికి ఏది అసోసియేట్గా పనిచేయకుండా ఏ 10 సినిమాల్లో వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పడానికి ఏం లేదు. నా దగ్గరకు వస్తే మీరు ముందు ఏం చేశారంటే ఏం లేదండి మనకి షాకింగ్. ఎలా వచ్చావు, ఎంతో సినిమాలు చేసిన వాళ్ళకి నేను చేయగలుగుతాను, నేను చేస్తానండి అన్నాడు. ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము, సేమ్ టీం మనము చూపిస్తామన్నారు. అది కూడా ఫుల్గా గ్రేట్గా లేదు, బట్ ఐ లైక్ ది ఐడియా. అన్నిట్లో కూడా ఐడియా చాలా బాగుంది. అండ్ ఏం తీయాలనుకున్నారు చూడండి అది తీశారు. అది ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన కాంతారా కానీ ఇవన్నీ కూడా ఈ ఫేసెస్ కూడా మనకు తెలియంది. సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా అండ్ ఏదో చెప్పబోతున్నారు అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల కానీ లేదా చాలా వేరే థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు టెక్నీషియన్స్ అంత స్ట్రాంగ్ టెక్నీషియన్స్ దొరకట్లేదు. అవన్నీ అయిన తర్వాత ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్టు ఆ లెవెల్లో తీయలేరేమో, కానీ ఏది చెప్పాలనుకున్నారు చూడండి అది చెప్పగలగాలి. దట్ ఈస్ ద బేసిక్ అచీవ్మెంట్ ఆఫ్ అ డైరెక్టర్. యూ టోల్డ్ మీ వన్ స్టోరీ, ఆ స్టోరీని మీరు చెప్పినట్టు చూపించాలి. అది చాలా, అది బేసిక్. అది ఆ షార్ట్ ఫిల్మ్లో ఉంది. సో ఇతనికి ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి బ్యాకప్, మంచి ఆర్టిస్ట్ దొరికితే ఒక మంచి ఎడిటర్, ఒక మంచి డిఓపి, అలా మంచి టీమ్ బిల్డ్ అయిందనుకో, హీ హ్యాస్ ద కెపాసిటీ టు టెల్ అ స్టోరీ. దట్ ఐ అండర్స్టూడ్. సో ఐ సెడ్ ఓకే, ఇంకో ఛాన్స్. ఇప్పుడు బాలేడా బాగుందా అని తెలిసేది ఎప్పుడు, ఆ ఛాన్స్ ఇస్తేనే కదా. కూర్చొని ఆ షార్ట్ ఫిల్మ్ బాగాలేదు వద్దు అంటే అతనికి ఇంకో ఆపర్చునిటీని నేను తీసుకెళ్ళినట్టు అయిపోయింది కదా. నౌ సక్సెస్ అనేది ఇచ్చేది లేదా మంచిది చెడు చేసేది అవన్నీ అండ్ దాట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఇప్పుడు ఏదో ఒక్కొక్కసారి ఏం బాగాలేదు, ఏం అవ్వదు, మనుషులు కానీ కెరియర్ కానీ సినిమా కానీ ఇది వేస్ట్లే అనిపించింది కూడా దేవుడు ఒక్కొక్కసారి పైకి లేస్తారు. దేవుడికి దేవుడు మనసు చేస్తే ఇంపాసిబుల్ అనేది లేదు. దట్ ఈస్ నాట్ ఇన్ అ హ్యూమన్స్ హ్యాండ్. నేను తనకి సక్సెస్ ఇవ్వలేను, నేను తనకి ఫెయిలర్ ఇవ్వలేను. నేను ఇచ్చగలిగేది ఒక ఎస్ మాత్రమే. ఆ ఎస్ నాకు కూడా అంతే, నాకు కూడా తెలియదు. నా సక్సెస్ నా ఫెయిలర్ కూడా నా చేతిలో లేదు. సో వెన్ వన్ పర్సన్ హెస్ కమ్ టు మీ, హీ హ్యాస్ ద క్యాలిబర్, హీ ఈస్ అ గుడ్ పర్సన్, హీ ఈస్ ట్రయింగ్. నాకు ఎస్ చెప్పడంలో ఏం పోతుంది. సో బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీ డిడ్ నాట్ వేస్ట్ దట్ ఎస్, హీ హ్యాస్ డన్ ఇట్ వెల్. అతనికి అన్ని అక్కడున్న పరిస్థితులను మీరు చెప్పినట్టు టైం కన్స్ట్రెయింట్స్, ప్రొడ్యూసర్ కొత్త, అందరూ కొత్త. సో అలాంటి ఒక టీమ్ని తీసుకొని, ఎవరు నేను చెప్పినట్టు ఇంకో ఎక్స్పీరియన్స్డ్ అసోసియేట్ని తీసుకొని అలా కూడా లేదు, అందరూ కొత్త వాళ్ళనే తీసుకొని ఆ ధైర్యంతో సినిమా కంప్లీట్ చేశాడు. ఈరోజు సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ ఈ సినిమా వల్ల ఈ డైరెక్టర్కి, ఈ టీంలో ఉన్న అందరికీ ఇంకో సినిమా అయినా ఖచ్చితంగా రావాలి, వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ రావాలి. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మాయా వచ్చింది, మాయా వల్ల ఇంకో పెద్ద, ఇంకా బెటర్, ఇంకా మంచి సినిమా అందరి లైఫ్లో రావాలని నా కోరిక.